హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. క్లోజింగ్ వచ్చేసరికి ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ క్లోజింగ్ వచ్చేసరికి మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 25 పాజిటివ్ ఉంటే 25 నెగిటివ్ ఉన్నాయి, 50-50. సో ఇక్కడ చూస్తే మనకి పాయింట్స్ వైజ్గా నిఫ్టీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్లో టాప్లో ఉంది ఎల్ఎన్టీ, తర్వాత రిలయన్స్, M&M, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, దివీస్ ల్యాబ్ ఇవన్నీ పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేస్తే నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్లో టాప్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత భారత్ ఎయిర్టెల్, ఐటీసీ, టైటాన్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి. మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ నిన్న మనం అనుకున్న లెవెల్స్లో పెద్దగా ఏం మార్పు లేదు. ఒకటి మన కీ లెవెల్ కొంచెం అప్ సైడ్కి షిఫ్ట్ అయింది, 24,410 మన కీ లెవెల్. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు డిప్స్ అన్ని కూడా మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తే ఈ రోజు లో ఏదైతే ఉందో అదే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఒకవేళ రేపు ఏదైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్ సపోర్ట్ 24,620 దగ్గర ఉంటుంది. దాని తర్వాత 24,510, 24,410 ఈ లెవెల్స్ అన్ని మనకి టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్. ఇప్పుడు హైయర్ లెవెల్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం గతంలో అనుకున్నట్టుగానే 24,910. దీన్ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటేనే 25,060. ఈ రోజు మనకి ఆల్మోస్ట్ మన కీ లెవెల్, మన రెసిస్టెన్స్ లెవెల్ కి దగ్గరలోనే ఓపెన్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ చూస్తే ఎగ్జాక్ట్లీ 24,999, అరౌండ్ 25,000 దగ్గర ఓపెన్ అయింది. కాకపోతే సస్టైన్ కాలేదు హైయర్ లెవెల్లో. హై మనకి చూస్తే 25,000 హై, ఓపెనింగ్ 24,943. సో మన లెవెల్ కన్నా ఒక 30 పాయింట్స్ పైన ఓపెన్ అయింది. తర్వాత హైయర్ లెవెల్కి వెళ్ళింది కానీ అక్కడ సస్టైన్ కాలేదు, అక్కడి నుంచి ఫాల్ అయింది. క్లోజింగ్ 24,836 దగ్గర. సో ఇప్పుడు ఓవరాల్గా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు. ఇంకొకటి మనకి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, దాని ఎఫెక్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ మీద బాగా పడ్డది. దాని చార్ట్ ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం కీ లెవెల్ 52,110. ఈ రోజు ఇంట్రాడేలో కీ లెవెల్ని బ్రేక్ చేసింది కానీ సస్టైన్ కాలేదు. సో మనం ఈ రోజు బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే హెవీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది హైయర్ లెవెల్లో. సో మనకి టాప్ నుంచి క్లోజింగ్ వైజ్కి తీసుకుంటే మన హై నుంచి, డే హై నుంచి చూస్తే దాదాపుగా 1000 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది. సో ఈరోజు హై వచ్చి 52,340. సో అక్కడి నుంచి ఫాల్ మోర్ దెన్ 1000 పాయింట్స్ ఫాల్ అయినా కొంత రికవర్ అయింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లో. సో అది 51,406 ఆల్మోస్ట్ మన వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. సో హైయర్ సైడ్ మన రెసిస్టెన్స్ లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు కూడా 51,760 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో దానికన్నా పైన 52,110 ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు సపోర్ట్ ఈ రోజు లోని మనం ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు. ఈ రోజు లో వచ్చి మనకి అరౌండ్ 51,200. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 50,980. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. బంధన్ బ్యాంక్ బాగా పెరిగింది. సో 218 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా అప్ సైడ్ కి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు దీనికి మనం ఒకసారి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. దీంట్లో మనకి ఏమైనా ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో. అయితే ఒకటి ఈరోజు క్లోజింగ్ చూస్తే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 218 రూపీస్ దగ్గర ఉంది. సో మనకి 208 రూపీస్. సో ఇది మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఆల్సో ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది. ఆ తర్వాత ఇక్కడ సప్లై ఏరియా ఉంది. ఈ సప్లై ఏరియాని కూడా ఇప్పుడు మనం బ్రేక్ చేసి కిందకి వచ్చేసాం. సో ఇప్పుడు మనం దీంట్లో కొంత లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు 218 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ అయితే మనకి స్టాప్ లాస్ చాలా దూరం ఉంటుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ కోసం అనుకోవచ్చు. మేబీ అరౌండ్ 210 ఆర్ 208 మధ్యలోకి ప్రైస్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు.
వీక్నెస్ వచ్చి 194 కన్నా కిందకు వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. దీన్ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్ కోసం మనం పైన సప్లై లెవెల్స్ చూసుకుందాం. ఫస్ట్ సప్లై 232 అండ్ 228 మధ్యలో ఫస్ట్ సప్లై ఉంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ అయితే మాత్రం ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బంధన్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, ఆర్ఈసి. సో జనరల్గా మన ఈ స్టాక్స్లో మొమెంటం అయితే కంటిన్యూగానే స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఏ లెవెల్లో చూసినా కానీ మొమెంటం ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది ఆర్ఈసిలో. దాని తర్వాత పిఎఫ్సిలో కూడా ఇదే రకంగా కొంచెం పాజిటివ్ మొమెంటమే కనపడుతుంది. ఇక్కడ మనకి ఆర్ఈసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఒక సప్లై లెవెల్ దగ్గర ఆగింది. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో 2 రకాల ట్రేడ్స్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు, లేదా పుల్ బ్యాక్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. వన్స్ మనకి పుల్ బ్యాక్ వస్తే మాత్రం ప్రీవియస్ హైని మన ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. అరౌండ్ 630, ఇప్పుడు 644 దగ్గర ట్రేడ్ అవుతుంది. 630ని మన ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 607 కన్నా కిందకు వస్తే స్టాక్లో వీక్నెస్ రావచ్చు, లేదా 650ని బ్రేక్ చేసినా కానీ దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వన్స్ 650 ఆర్ 655ని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం నెక్స్ట్ 690 వరకు దీంట్లో ఆపర్చునిటీ ఉంది హయ్యర్ సైడ్కి వెళ్ళడానికి. సో స్టాక్ని రాడార్లో పెట్టుకొని లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఆర్ఈసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్లో, 10 daysలో, 15 daysలో మొమెంటంలో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్లో ఎలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months, 1 year టైం ఫ్రేమ్లో 25%, 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. Please like, subscribe and share our videos.